ఉండవలసినవి ఉన్నాయా మరి మన అందరి మందిరాల్లో? రెండవది ఫస్ట్ సండే మెసేజ్ సమాధానానికి పునాది వేస్తున్నారా? దేనికి పునాది వేయాలనో మనం ఆ రోజు నేర్చుకున్నాం. మీరందరము నాతో సహా వేయుదుముగాక. ఈ రెండు ప్రసంగాలు చాలా సంవత్సరానికి కీలకమైనవి అని చెప్పాను నేను. మరి నేనైతే నెమరు వేస్తూ బ్రతుకుతున్నాను, మీరందరూ కూడా అలా బ్రతుకుతున్నారని ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా శుక్రవారం నాడు ప్రేమైన వాళ్ళరా, మరి వాస్తవానికి మీరందరూ వచ్చే వాళ్ళే, కానీ నేను పెట్టను అనేటువంటి ఉద్దేశం కలిగి రాలేదు. కానీ అక్కకు చెల్లెలు దైవనక్క చెల్లెలు కృప ఈ సంగతి తెలియదు. కానీ సమయానికి పాపము దైవనక్క ఒకసారి వచ్చి అక్క ఉండదు అని సరికట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ చెల్లెలు కృప వచ్చేసరికంటే కాసేపు అయినా ప్రార్థన చేసుకుంటే బాగుండేది కాదు అనిపించింది. ముగ్గురమే కానీ చాలా చక్కటి వాక్యము, చాలా చక్కటి ఆరాధన, చాలా చక్కటి పాటలు. మరి మీరు రావడం వల్ల మీతో పాటు నేను కూడా మరి ప్రభువును స్తుతించగలిగాను, నిజంగా సమాధానము పొందగలిగాను. అలాంటి మనసు మనం అందరము కలిగి ఉండముగాక. ఆల్రెడీ కలిగి ఉన్నము కూడా. మనల్ని దేవుడు దీవించునుగాక. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుడు మన ముందరికి పంపించాడు. ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుడు మన ముందరికి పంపించాడు. అంశం పేరేమిటంటే చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటారు అనుకుంటున్నాను. అంశం పేరు కరువు నుండి విడిపించబడుటకు కావలసినవి ఏవి? కరువు నుండి విడిపించబడుటకు కావలసినవి ఏవి? ప్రేమైనటువంటి దైవజనాంగమా, మనుషులలో చూసినట్లయితే లేదా కొన్ని కుటుంబాలలో, చాలా కుటుంబాలలో చూసినట్లయితే కరువు అనేటువంటి పదం మన కొత్తేమి కాదు. కరువు అనేటువంటి పదము మన కొత్తేమి కాదు. ప్రియమైన దైవజనాంగమా, కరువు నుండి విడిపించబడడానికి కావలసినవి ఏవి? కీలకమైనటువంటి అంశాలు మన ముందరికి వస్తున్నప్పుడు పెడచేవున మనం పెట్టకూడదు. సహజంగా కరువు అనేసరికంటే మనకు ఏమి గుర్తుకొస్తుందంటే ప్రియమైనటువంటి దైవజనాంగమా, మరి ఆహారమునకు సంబంధించిన కరువే మనకి ఎక్కువగా గుర్తొస్తుంది. ఈరోజు ఈ సంవత్సరం పంటలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా, లేదా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అయినందు వల్ల పంటలు చక్కగా రాక ఈ సంవత్సరము ఆహార ధాన్యములకు కరువు ఏర్పడ్డది అని మాట్లాడుకుంటాం. ప్రేమైన వాళ్ళరా, అంటే తినవలసినంత ఆహారము దొరకకపోతే దాన్ని ఆహారము కరువు అంటాం. మీరు బాగా గమనించాలి. తినవలసినంత, ఇంటిలో ఉండవలసినంత, దేశములో కొట్లలో ఉండవలసినంత ధాన్యము లేకపోతే దాన్ని ఏ కరువు అంటాం? ఆహారమునకు సంబంధించిన కరువు. ఉండవలసినంత శరీరానికి ఆరోగ్యం లేకపోతే దాన్ని ఏమంటారంటే ఆరోగ్యానికి సంబంధించిన కరువు. ఉండవలసినంత బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే అది డబ్బుకు సంబంధించిన కరువు అంటారు. మీరు అన్ని వినాలి. ఉండవలసినంత డబ్బు లేకపోతే డబ్బుకు సంబంధించిన కరువు అంటాం. ఉండవలసినంత ఆరోగ్యము లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన కరువు అంటాం. ఉండవలసినంత నెమ్మది లేకపోతే ప్రియమైన వాళ్ళ నెమ్మదికి సంబంధించిన కరువు అంట. ఉండవలసినంత ఆత్మీయత లేకపోతే ఆత్మీయతకు సంబంధించిన కరువు అంటాం. ఇన్ని విషయాలు నేను చెప్పాను. మీ గుండెల పైన చేతి వేసుకొని, లేదా గుండెల పైన చేతి వేసుకుంటే అందరికి కనబడుతుంది అనుకుంటే ఒక్క నిమిషము, ఒక 2-3 సెకండ్లు మీరు అట్లా ఆగండి. అక్కడ నేను ఏ కరువులో ఉన్నాను? ఇన్ని కరువులు చెప్పాను. ఇప్పుడు నేను ఆహారానికి సంబంధించిన కరువులో ఉన్నారా? డబ్బుకు సంబంధించిన కరువులో ఉన్నావా? ఆరోగ్యానికి సంబంధించిన కరువులో ఉన్నావా? ఆరోగ్యానికి సంబంధించిన కరువు అంటే అనారోగ్యముగా, మాటికి అనారోగ్యంగా ఉండడం. మీరు బాగా గమనించాలి. ఆరోగ్యానికి సంబంధించిన కరువును ఎదుర్కొంటున్నావా? ఆనందానికి సంబంధించిన కరువును ఎదుర్కొంటున్నావా? అయ్యా, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు నా మనసుకు నెమ్మది లేదు నాయన. కన్నీళ్ళ నుండి, కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటున్నాయి. నా నోట నవ్వు లేదు, నా ముఖములో ఆనందము లేదు అని అనుకుంటున్నావు. అది ఆనందానికి సంబంధించిన కరువు. ప్రియమైన దైవజనంగమా, ఏ కరువులో వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఏ కరువులో వచ్చి ఈ రోజు నువ్వు కూర్చున్నావు? ఆర్థికమైన కరువైనా,
అది ఆ ఆహారానికి సంబంధించిన కరువైన